This is Revati. Welcome back to Writer Revati channel. Villain episode number 242. పూర్ణ ఆర్ట్ పేషెంట్ కాదు అని యశ్వంత్కి తెలుస్తుందేమో అనే టెన్షన్లో ఉన్న సంజు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. హార్ట్ పెయిన్ అని యశ్వంత్ డాక్టర్కి చెప్పగానే పూర్ణకి ఇప్పుడు లైట్ వెలిగి షాక్ అవుతుంది. షీలాతో కలిసి నాటకం ఆడటం కళ్ళ ముందు కదులుతుంది. ఓ అలాగా అంటూ డాక్టర్ పూర్ణని చూస్తూ, మీకు హార్ట్ దగ్గర ఇప్పుడేమైనా పెయిన్ వస్తుందా అని అడిగాడు. పూర్ణ ఆ షాక్తో గుటకలు మింగుతుంటుంది. మిమ్మల్ని అండి అడిగేది, మీకు గుండె దగ్గర ఏదైనా పెయిన్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నా దాచిపెట్టకుండా చెప్పండి అన్నాడు డాక్టర్. పూర్ణకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంటి దగ్గర సంజు యశ్వంత్ని వద్దని అడ్డుపడటం గుర్తొచ్చి, అయ్యో సంజు, నీ ఉద్దేశం నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఎలా? నేను ఆ రోజు నాటకం ఆడానని నా కొడుక్కి తెలిస్తే ఇక జీవితంలో నాతో ఈ మాత్రం కూడా మాట్లాడాడు. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అని మనసులో టెన్షన్గా ఆలోచిస్తూ ఉంది. డాక్టర్ ప్రశ్నలకి తల్లి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి యశ్వంత్ కూడా తన వైపు చూస్తూ, డాక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. ఓ పక్క కొడుకుని చూసి భయపడుతూనే, అదేమీ లేదు డాక్టర్, ఎలాంటి నొప్పి లేదు. నిజం చెప్పాలంటే నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీరు నాకు ఎలాంటి చెకప్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని అంది. డాక్టర్ ఆశ్చర్యంగా యశ్వంత్ వైపు చూశాడు. తను అలాగే అంటుంది డాక్టర్, కానీ కొన్ని రోజులుగా తనని గమనిస్తున్నాను. మనిషి దిగులుగా ఉంటుంది. ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోవడం లేదని గమనించి మీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడు యశ్వంత్. అదేమీ లేదు డాక్టర్, నా కొడుకు నా గురించి అలా అనుకుంటున్నాడు తప్ప నిజంగా నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అంది పూర్ణ. కొన్ని ప్రాబ్లమ్స్ డాక్టర్ చెక్ చేసి చెప్పే వరకు తెలియదండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది నేను పూర్తిగా చెక్ చేసి చెప్తాను. మీరు వెళ్ళి ఆ టేబుల్ మీద పడుకోండి అన్నాడు. డాక్టర్ మాటలకు కంగారు పడుతూ, నిజంగానే నాకు ఏ రోగాలు లేవు డాక్టర్ అని అంది. అలా అంటావేంటి? ఆల్రెడీ నీకు ఒకసారి పెయిన్ వచ్చింది కదా, ఒక్కసారి మళ్ళీ చెకప్ చేయనివ్వు అన్నాడు యశ్వంత్ కొంచెం సీరియస్గా. డాక్టర్ బెల్ ప్రెస్ చేసేసరికి సార్ అంటూ నర్స్ లోపలికి వచ్చింది. తనని తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పడుకోబెట్టు అన్నాడు డాక్టర్. సరే సార్ అని చెప్పి, రెండమ్మా అంటూ నర్స్ పూర్ణ దగ్గరికి వెళ్ళింది. అది కాదు యశ్వంత్, నిజంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అంది పూర్ణ. ఇక్కడి వరకు వచ్చి చెకప్ చేయించుకోకుండా ఇంటికంటావేంటి? డాక్టర్ నిన్ను చెకప్ చేయనివ్వు అన్నాడు యశ్వంత్. రెండమ్మా అంటూ నర్స్ పూర్ణని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ మీద పడుకోబెట్టింది. కొద్దిసేపు వెయిట్ చేయి యశ్వంత్, తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది నేను పూర్తిగా చెప్తాను అంటూ డాక్టర్ స్టెథోస్కోప్ పట్టుకొని పూర్ణ దగ్గరికి వెళ్ళాడు. పూర్ణ కంగారు పడుతూ పడుకొనుంటే డాక్టర్ తనని చెక్ చేస్తున్నాడు. కొద్దిసేపటికి డాక్టర్కి తన హెల్త్ కండిషన్ మీద అనుమానం వస్తుంది. డాక్టర్కి నిజం ఎలాగో తెలుస్తుందని పూర్ణకు అర్థమై ఇంకా టెన్షన్ పడుతుంటుంది. ఇదేంటి, ఈమెకు హార్ట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినట్టు లేదు కదా, మరి ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పారేంటి అని అనుకొని అనుమానంగానే తన హార్ట్ చెక్ చేస్తున్నాడు. అక్కడే మిషన్స్తో కొన్ని టెస్టులు కూడా చేశాడు. అలా టెస్ట్ చేయడం అక్కడ కూర్చున్న యశ్వంత్కి కూడా వినపడుతూనే ఉన్నాయి. పూర్ణ మాత్రం అంతకు అంతా భయపడుతూ ఉంది. ఆ విషయం డాక్టర్కి కూడా అర్థమవుతుంది. కాసేపట్లో తనకి ఎలాంటి పెయిన్ రాలేదని డాక్టర్కి అర్థమై తనని ఆశ్చర్యంగా చూస్తూనే,
యశ్వంత్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. పూర్ణ కళ్ళల్లో కన్నీరు చేరబోతుంటాయి. మీ అమ్మగారికి పెయిన్ వచ్చిందని ఎలా తెలుసు మిస్టర్ యశ్వంత్ అని అడిగాడు డాక్టర్. ఎలా తెలిసింది అంటే పెయిన్ వచ్చినప్పుడు తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, స్టంట్ కూడా వేశారు అని అన్నాడు యశ్వంత్. ఏ హాస్పిటల్ అని అడిగాడు డాక్టర్. యశ్వంత్ పలానా హాస్పిటల్ అని చెప్పాడు. పూర్ణ టెన్షన్తో యశ్వంత్ పక్కకొచ్చి కూర్చుంది. సారీ మిస్టర్ యశ్వంత్, మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది అర్థం కాలేదు. కానీ మీ అమ్మగారికి మాత్రం ఇంతవరకు ఎలాంటి పెయిన్ రాలేదు. ప్రస్తుతానికి తను ఆరోగ్యంగానే ఉంది. బట్ మానసికంగా స్ట్రెస్కి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి టైంలో తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు. పెయిన్ రాలేదనే మాటలకు యశ్వంత్ షాక్ అవుతుంటే పూర్ణ మాత్రం భయంగా కూర్చొని ఉంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? తనకు పెయిన్ రాలేదని అంటున్నారేంటి? నిజంగానే తను హార్ట్ ప్రాబ్లంతో 2 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. లేదు యశ్వంత్, నేను డాక్టర్ని. నేను చెప్పేది విను. నాకు తెలిసి మీ అమ్మగారికి ఏదో ట్రీట్మెంట్ చేసి ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమైనా మోసం చేశారేమో తెలుసుకోండి అన్నాడు డాక్టర్. యశ్వంత్ షాకింగ్లా పూర్ణ వైపు చూస్తున్నాడు. ఒకసారి మీ అమ్మగారికి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ని నిలదీయండి అన్నాడు. లేదు డాక్టర్ గారు, ఎవరిని నిలదీయటానికి లేదు. మిస్టేక్ నా దగ్గరే ఉంది అంది పూర్ణ చేసిన తప్పును బయటికి చెప్తూ. డాక్టర్ ఆశ్చర్యంగా పూర్ణ వైపు చూస్తుంటే యశ్వంత్ తల్లి మాటలకు ఇంకా షాక్ అవుతున్నాడు. ఏమంటున్నారు మీరు అని అడిగాడు డాక్టర్. అది నిజంగానే నాకు ఎలాంటి పెయిన్ రాలేదు. పెయిన్ వచ్చినట్టు నాటకం ఆడాను అంది పూర్ణ. ఆ మాటలు వినగానే యశ్వంత్ ఆశ్చర్యంగా చేయిలో నుంచి లేచాడు. కొడుకు కోపానికి భయపడుతూ పూర్ణ కూడా చేయిలో నుంచి లేచి నిలబడింది. తల్లి మీద కోపం కట్టలు తెంచుకుంటున్నా డాక్టర్ ముందు తల్లిని ఏమీ అనలేక ఐఎమ్ రియలీ సారీ డాక్టర్ అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు. పూర్ణ కన్నీళ్లు పెడుతూ యశ్వంత్కి భయపడుతూనే బయటికి వెళ్ళిపోయింది. మరోపక్క సంజు ఆఫీస్లో టెన్షన్ పడుతూ యశ్వంత్కి కాల్ చేస్తుంటే యశ్వంత్ ఫోన్ సైలెంట్గా ఉండేసరికి ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. వదినా అంటూ ఆదిత్య ఫైల్తో క్యాబిన్లోకి వచ్చి ఈ ఫైల్ మీద నీ సంతకం కావాలి వదినా అన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని సంజు టెన్షన్ పడుతూ ప్లీజ్ ఆదిత్య, ఇప్పుడు నేను ఏ ఫైల్స్ చూడలేను అని అంది. సంజు టెన్షన్ పడటం చూస్తూ ఏమైంది వదినా అని అడిగాడు. మీ అన్నయ్య మీ అమ్మగారిని ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడో నీకు ఐడియా ఉంటుంది కదా. ఒకసారి ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి యశ్వంత్ వాళ్ళు డాక్టర్ని కలిశారో లేదో తెలుసుకుంటావా అని అడిగింది. ఎందుకు వదినా అని అడిగాడు. ప్లీజ్ ఆదిత్య, కారణాలు అడగకుండా ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పు అంది సంజు టెన్షన్ పడుతూ. సరే వదినా అని ఆదిత్య హాస్పిటల్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇంతకు ముందే డాక్టర్ రూమ్ నుంచి ఇద్దరూ బయటికి వచ్చి వెళ్ళిపోయారంట వదినా అని అన్నాడు. అది విని సంజు ఇంకా కంగారు పడుతూ అంటే యశ్వంత్కి నిజం తెలిసి ఉండాలి. అసలే వాళ్ళ అమ్మగారిని ఒక శత్రువులా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఉంటే తనని ఇంకెన్ని మాటలు అంటాడో పాపం అని అనుకొని మనం ఇంటికి వెళ్దాం ఆదిత్య అని అంది. ఇప్పుడా? దేనికి వదినా అని అడిగాడు ఆదిత్య. ముందు పద అని చెప్పి క్యాబిన్ నుండి ఫాస్ట్గా వెళ్తుంటుంది. అసలు ఏమైంది వదినకి అని అనుకొని సంజుతో వెళ్తున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరు మాన్షన్ ముందు కార్ దిగేసరికి లోపల నుంచి బల్లున పగులుతూ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ శబ్దాలు విని ఆదిత్య ఆశ్చర్యపోతూ ఉండిపోతే సంజు ఇంకా భయపడిపోతూ ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటుంది.
లోపల అసలు ఏం జరుగుతుంది అని అనుకొని ఆదిత్య కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా థింగ్స్ పగిలి చిందరవందరగా కనిపిస్తుంటుంది. జరుగుతున్న బీభత్సానికి స్వాతి వణుకుతూ ఓ పక్కన నిలబడి ఉంటే, పూర్ణ గారు యశ్వంత్ కోపానికి కన్నీళ్లు పెడుతూ దోషిగా కనిపిస్తుంటుంది. తల్లి మీద కోపంతో ఉగ్ర రూపంగా మారిన యశ్వంత్ కనిపించిన సామాన్లు పగలగొడుతూ నాశనం చేస్తుంటాడు. అది చూస్తున్న ఆదిత్యకి ఏమీ అర్థం కాకపోతుంటే సంజు అదంతా చూసి భయపడుతుంటుంది. ఏమైంది అన్నట్టుగా ఆదిత్య సంజు వైపు చూస్తుంటే, ఏమో తెలీదు అన్నట్టుగా స్వాతి భయంతో చెప్తుంది. టపా టపా అని సౌండ్స్ వస్తూ ఇంకా సామాన్లు పగలగొడుతుంటే, ఆగు యశ్వంత్ అంటూ సంజు అడ్డు వెళ్ళింది. తప్పుకో సంజు, ఈ మహాతలి చేసిన పనికి నా రక్తం ఉడికిపోతుంది అంటూ సామాన్లు పగలగొడుతున్నాడు. అదంతా తల్లి మీద కోపంతో చేస్తున్నాడు అని ఆదిత్యకి అర్థమై తల్లి వైపు చూశాడు. పూర్ణ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెడుతూ కనిపిస్తుంటుంది. స్వాతికి కూడా ఆ గొడవంతా పూర్ణ మీద కోపంతో చేస్తున్నాడు అని తనకి కూడా అప్పుడే అర్థమవుతుంది. ఆగు యశ్వంత్, కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ సంజు రిక్వెస్ట్ చేస్తుంటుంది. కానీ యశ్వంత్ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక చేతిలోకి అందుకున్న వస్తువు నేలకేసి కొట్టబోతుంటే, ఆగు, ఎందుకు నీకు అంత ఆవేశం అంటూ సంజు యశ్వంత్ చేతిలో ఉన్న వస్తువు తీసి పక్కకు పెట్టింది. అయినా యశ్వంత్లో ఆవేశం చల్లారడం లేదు. తల్లి వైపు పట్టరాని ఆగ్రహంతో ఉన్నాడు. కొడుకు ద్వేషాన్ని పూర్ణ తట్టుకోలేకపోతుంది. అసలు ఏమైంది అన్నయ్య, అమ్మ మళ్ళీ ఏం చేసింది అని అడిగాడు. యశ్వంత్ మాట్లాడకుండా తల్లి వైపు అదే ఆగ్రహంతో చూస్తున్నాడు. ఆదిత్య తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వైనా చెప్పు, మళ్ళీ అన్నయ్యకి కోపం వచ్చేలా ఏం చేశావు అని అడిగాడు. పూర్ణ కూడా చేసిన తప్పుని చెప్పలేక కన్నీళ్ళు పెడుతుంటుంది. పూర్ణ పరిస్థితి సంజుకి అర్థమై తనని బాధగా చూస్తుంటుంది. అసలు నువ్వు అన్నయ్యతో హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఇంతలో ఈ గొడవ ఏంటమ్మా అని అడిగాడు ఆదిత్య. పూర్ణ కన్నీళ్ళు పెడుతూ మౌనంగా ఉంటే, నీ చిన్న కొడుకు అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు అన్నాడు యశ్వంత్ బేస్ వాయిస్తూ. చేసిన తప్పు అందరి ముందు ఒప్పుకోవడానికి ఇంకా బాధపడుతుంది. నేను చెప్తాను ఉండు ఆదిత్య అంటూ సంజు పూర్ణ దగ్గరికి వచ్చి తనని బాధగా చూస్తూ, ఇంతకుముందు అత్తయ్య గారికి హార్ట్ పెయిన్ వచ్చిందని, తను హార్ట్ పేషెంట్ అని అనుకుంటున్నారు కదా, అది నిజం కాదు అని అంది. అది విని ఆదిత్య షాక్ అవుతుంటే ఆ విషయాలు ఏవి తెలియని స్వాతి అయోమయంలో ఉంది. యశ్వంత్ సంజు వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, అసలు ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు. ఒకరోజు అత్తయ్య గారు ఫోన్ మాట్లాడుతుంటే ఈ విషయం నాకు తెలిసింది అని అంది. అంటే నీకు తెలిసి నువ్వు కూడా విషయం నా దగ్గర దాచిపెట్టావా అని అడిగాడు యశ్వంత్. నేను దాచిపెట్టిన విషయం అలా ఉంచు యశ్వంత్, అత్తయ్య గారు ఇలా చేశారు అంటే దాని వెనక కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. తను హార్ట్ పేషెంట్గా అబద్ధం చెప్పారంటే అది నీ కోసమే యశ్వంత్, ఒకసారి ఆ తల్లి బాధని అర్థం చేసుకో అంది సంజు. ఏం మాట్లాడుతున్నావు, నా కోసం చేయడమేంటి అన్నాడు అదే ఆవేశంతో. నువ్వు తనకు దూరంగా బయట ఉండటం ఇష్టం లేక నిన్ను ఈ ఇంటికి రప్పించటం కోసం అలా నాటకం ఆడారు అంది సంజు. ఆదిత్యకి ఆ మాటలన్నీ షాకింగ్లా అనిపిస్తూ ఆదిత్య కూడా తల్లి వైపు కొంచెం కోపంగా చూస్తున్నాడు. నన్ను ఇంటికి రప్పించడం కోసం ఇలా ఎమోషనల్గా నన్ను ట్రాప్ చేయటం కరెక్ట్ అంటావా సంజు అని అడిగాడు యశ్వంత్. కరెక్ట్ అని నేను అనను. అత్తయ్య ఈ విషయంలో తప్పే చేశారు, అది కాదనడం లేదు. కానీ తను ఆ తప్పు చేయటానికి
ముమ్మాటికి నువ్వే కారణం. అదే నువ్వు ఇక్కడ ఉండి ఉంటే తను అలా ఎందుకు నాటకం ఆడేది?" అని అడిగింది సంజు. "నా మనసుని నువ్వు అర్థం చేసుకోవడం లేదు సంజు. తన మీద నాకు ఎంత కోపం ఉన్నా తను నాకు కన్న తల్లి అని మర్చిపోకు. ఆ రోజు తనకి హార్ట్ పెయిన్ వచ్చిందని తెలిసినప్పుడు నేను ఎంత సఫర్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. కొన్ని ఏళ్ళు ఆమెకు దూరంగా ఉన్న నేను ఆమెకు హార్ట్ పెయిన్ వచ్చిందని తెలిసి ఇంటికి వచ్చాను అంటే దాని వెనుక నేను పడిన మానసిక వేదన అర్థం చేసుకో" అన్నాడు యశ్వంత్. "నీ బాధ కూడా నాకు అర్థమవుతుంది యశ్వంత్. ఆ రోజు అత్తయ్య గారి కోసం నువ్వు కంటతడి పెట్టడం నేను కూడా చూశాను. నిజానికి మీ అమ్మగారంటే నీకు కూడా చాలా ఇష్టం. కానీ ఆమె మీద నీకున్న కోపం ఆ ప్రేమని బయటకు తెలియనివ్వకుండా చేస్తుంది. కానీ యశ్వంత్, ఆ కన్న తల్లి వేదన కూడా కాస్త అర్థం చేసుకో. నిన్ను దగ్గర చేసుకోవడం కోసం ఏదో పిచ్చి ప్రయత్నం చేసింది" అని అంది. "పిచ్చి ప్రయత్నం కాదు, నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసింది" అన్నాడు యశ్వంత్ కూడా కంటతడి పెడుతూ. యశ్వంత్ అలా కంటతడి పెట్టడం పూర్ణ విస్మయం చెందుతుంది. ఆదిత్య కూడా అన్న కన్నీళ్లు పెట్టడం బాధగా చూస్తున్నాడు. "ప్లీజ్ యశ్వంత్, అలా కన్నీళ్లు పెట్టకు. నిజానికి ఇలా చేయటం అత్తయ్య గారి ఉద్దేశం కాదు. తన స్వార్థం కోసం ఆ షీల పూర్ణ గారితో ఇలా చేయించింది" అని అంది సంజు. షీలా పేరు తీసుకురాగానే యశ్వంత్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు షీలా పరిస్థితి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.